క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 52వ కీర్తన 5వ వచనం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలం చేయును. ఈ మాటలు మనం 52వ కీర్తన 5వ వచనంలో చూస్తున్నాము. 52వ కీర్తన దావీదు మహారాజు రాసినట్టుగా మనము గమనించగలం. ఇక్కడ చూస్తున్నారు కదా, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును. ఎవరిని దేవుడు అనగొడతారు, ఎవరిని దేవుడు నిర్మూలం చేస్తారు అనేది మనం చూసుకుంటే పైన వచనాల్లో చెప్తారు కదా, ఎవరైతే మోసము చేసే నాలుక కలిగి ఉంటారో, వాడి గల మంగళ కత్తి కంటే పదునైన నాలుక కలిగి ఉంటారో, మేలు చేటు కంటే కీడు చేటు యందు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట యందు ఇష్టం కలిగి ఉంటారో, కపటమైన నాలుక కలిగి ఉంటారో, అధిక నాశనకరమైన మాటలు మాట్లాడతారు, ఇష్టంగా మాట్లాడతారో వాళ్ళనంట దేవుడు సదాకాలం అనగొడతాడంట. అంటే ఎవరైతే వాళ్ళ నాలుకను మేలు కొరకు వాడకుండా, ఆశీర్వాద కొరకు వాడకుండా వ్యర్థంగా వాడుతూ ఉంటారో, ఆ నాలుకతో ఎప్పుడు శపిస్తూ ఉంటారో, ఆ నాలుకతో ఎప్పుడు మోసాలను కల్పిస్తూ ఉంటారో, ఆ నాలుకతో ఎప్పుడు కూడా ఇతరుల్ని ద్వేషిస్తూ శపిస్తూ అసూయపడుతున్న మాట్లాడతారో వాళ్ళనంట దేవుడు సదాకాలం అనగొడతాడంట. అంటే కొన్నిసార్లు మన మాటలు మనల్ని మరణము దగ్గరికి తీసుకెళ్తాయి, అనగొడతాయి అని ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నమాట. మనం ఎప్పుడైతే ఇతరుల విషయంలో మేలు అనేది పలకలేకపోతున్నామో, మంచి అనేది పలకలేకపోతున్నామో, అటువంటి నాలుక చాలా ప్రమాదకరమైనది అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. అంటే ఎవరైతే వారి నాలుకను వ్యర్థంగా వాడుతూ ఉంటారో, మోసానికి, అబద్ధానికి, కపటానికి వాడుతూ ఉంటారో, కీడు చేయడానికి వాడతారో, దేవుడు కూడా ఆ మాటలు విని ఆ వ్యక్తుల్ని ఏం చేస్తాడంట, వారిని పట్టుకొని వారి గుడారంలో నుండి బయటికి తీసుకొచ్చి పెళ్లగిస్తాడంట. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయును. ఇక్కడ మనం చూస్తే అనగొడతాడంట, పెళ్లగిస్తాడంట, నిర్మూలం చేస్తాడట. ఎందుకు అనంటే వారి నాలుక అనేది వారికి అలాగా విరోధంగా వాడుతున్నారు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా, మనం దేవునిలో ఎదుగుతూ ఉంటే, దేవునిలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, దేవునికి పిల్లలకు విరోధంగా, దేవుని సేవకులకు విరోధంగా, సంఘాలకు విరోధంగా, భక్తిహీనులైన వారు, మోసం చేసేవారు వాళ్ళలాగా మనం ఉంటాం అనుకొని మనకు విరోధంగా ఏవేవో వాళ్ళ నోటితో పలుకుతూ ఉంటారు. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడిని బట్టి మనం యథార్థంగా వాక్యానుసారంగా జీవిస్తూ అటువంటి వ్యర్థమైన మాటలు మన మీద పడుతున్నాయా, ఆ మాటలన్నిటిని బట్టి దేవుడు వారిని అనగొడతాడంట, పెళ్లగిస్తాడంట, నిర్మూలం చేస్తాడంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము మాట్లాడుతున్న మాటల్ని దేవుడు గమనిస్తున్నాడు. మనకు విరోధంగా భక్తిహీనులు, దుష్టులు పలుకుతున్న మాటలను కూడా దేవుడు గమనిస్తున్నాడు. అందుకే దేవుణ్ణి ఎరిగిన మనము మన నాలుకను ఎప్పుడు కూడా వ్యర్థంగా వాడకుండా మన నాలుకను మనం కాపాడుకున్నప్పుడు మనం ఘనపరచబడతాము, నాటబడతాము, మనము సజీవుల దేశంలో దేవుణ్ణి స్తుతిస్తాము. అదే మనము మన నాలుకను వ్యర్థంగా వాడుకుంటే అనగొట్టబడతాము, పెళ్లగించబడతాము, నిర్మూలించ. మనకు విరోధంగా ఎవరైతే భక్తిహీనులు, దుష్టులు మనకు విరోధంగా మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా దేవుడు సదాకాలం అనగొడతాడంట, పెళ్లగించేస్తాడంట, నిర్మూలన చేస్తాడంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మన నాలుకల్ని దేవునికి అప్పగించే వారంగా, మన నాలుకలతో దేవుని మయంపరుస్తూ, మన చుట్టూ ఉన్న వారిని ఆశీర్వదించే వారంగా, మన చుట్టూ ఉన్నవారు మేలు కోరే వారంగా, మన చుట్టూ ఉన్న వారికి సత్యాన్ని చెప్పేవారిగా మన నాలుకని వాడుకొందుముగాక. దేవుని చేత ఆశీర్వదింపబడి దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉందుముగాక. ఆమేన్.